ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు, మధ్యాహ్నం పెరుగు, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు. ఈ మూడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెప్తారు. పెరుగు అన్ని వయసుల వారికి మంచి చేస్తుంది. ఇందులో ప్రోటీన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అయితే మీరు పెరుగుతో వేయించిన జీలకర్ర పొడి కలుపుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు నిపుణులు. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థకు మంచిది. ఇందులో ఉండే యాంటీబయాటిక్స్ డయేరియా, మలబద్ధకం సమస్యల్ని దూరం చేస్తాయి. జీలకర్ర కడుపు నొప్పి, వికారం, అజీర్ణం, అతిసారం, అపానవాయువు మొదలైన వాటిని దూరం చేస్తుంది. పెరుగు, జీలకర్రను కలిపి రైతా లేదా మజ్జిగ రూపంలో తీసుకుంటే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయటమే కాకుండా ప్రేగులకు సంబంధించిన అనేక సమస్యల్ని తొలగిస్తుంది. జీలకర్రలో విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడి, రక్తపోటు, గుండెపోటు, వాపు మొదలైన వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. పెరుగులో జింక్, ఫాస్ఫరస్, విటమిన్ ఏ మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మానికి మెరుపునిచ్చి జిడ్డు చర్మాన్ని కూడా తొలగిస్తాయి. అదే సమయంలో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జీలకర్రలో ఉన్నాయి. ఇవి వృద్ధాప్యాన్ని నివారించడంతో పాటు క్యాన్సర్, వాపు, ఇన్ఫెక్షన్ మొదలైన వాటి నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. జీలకర్ర తీసుకోవటం ద్వారా బరువు తగ్గవచ్చు. అధిక కొవ్వు మరియు కొలెస్ట్రాల్ ఉన్నవారు వేయించిన జీలకర్రను తీసుకుంటే సమస్య తొలగిపోతుంది. అలాగే స్థూలకాయాన్ని తగ్గించడానికి పెరుగు కూడా మంచి ఎంపిక. శరీరం నుండి అదనపు కొవ్వును తొలగిస్తుంది. రక్తపోటు సమస్యతో పోరాడుతుంది. పెరుగులో ఒక చెంచా వేయించిన జీలకర్ర కలిపి ప్రతిరోజు తింటే బరువు సులభంగా తగ్గుతారు. డయాబెటిక్ రోగులకు, డయాబెటీస్ సమస్యతో బాధపడేవారు బ్లడ్లో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అలాగే గుండె మంటను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది.